ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం సదస్సులపై ఆంక్షలు విధించడంపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎస్వి యూనివర్సిటీలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు ఏపీకి ప్రత్యేక హోదా అభివృద్ధిపై జరపతలపెట్టిన సదస్సుకు అనుమతించకపోవటాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థులతో కలిసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో విద్యార్థులు ముందుండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచక పాలన కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అర్థం కాకుండా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఆఫ్ఘనిస్తానా మాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఆ స్థాయిలో ఈ రాష్ట్ర పాలన దిగజార్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు చివరికి విద్యార్థుల హక్కులను కూడా కాలరాస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు తమ హక్కులపై ప్రశ్నించడానికి, తమ సమస్యలపై చర్చించడానికి ఒక సదస్సు పెట్టుకుంటే దానిని కూడా అనుమతి ఇవ్వకుండా రాజకీయ వేదికను ఒక ఆరోపణ చేసి రద్దు చేయడం చంద్రబాబు పాలనలో దిగజారుడుతనానికి నిదర్శనమని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, మనం రెండుగా విభజిస్తే మనం ఎడారి అయిపోతాము. ముందుగానే ఆయన ఊహించాడు. విద్యార్థులకు ఉద్యోగాలు రావు, ప్రాజెక్టులు రావు, మన పరిశ్రమలు దెబ్బతింటుంది, మనం ఎడారిగా నిలిచిపోవాల్సి వస్తుంది. అందుకే మన ప్రత్యేక హోదా కానీ కూడా సమైక్యాంధ్ర ఉండాలని ఆ రోజు ఈ విభజనకు వ్యతిరేకించాడు. ఆ రోజు ప్రజలందరూ కూడా ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక శక్తి జగనన్న ఆ రోజు ఈ సమైక్యాంధ్ర కోసం పోరాడినాడు. అదే వ్యక్తి, అదే శక్తి ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ప్రజలందరూ ఆయనకి జేజేలు కొడుతుంటే ఈరోజు నువ్వు ఇచ్చిన పర్మిషన్ కూడా రద్దు చేసినావు. కానీ రేపు 15వ తేదీ తెల్లారి 9 గంటలకంతా జగన్మోహన్ రెడ్డి గారు రేణిగుంటకు వస్తున్నారు. ప్రత్యేకించి విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు 9 గంటా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్స్ హాల్, పిఎల్ఆర్ కన్వెన్స్ హాల్కి అందరూ కూడా పూర్తిగా రండి. విద్యార్థులు ముందుగా రండి. ప్రజలందరూ కూడా ఆయనకి రేణిగుంటకి, అదేవిధంగా పిఎల్ఆర్ గార్డెన్స్కి వస్తారు.